హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట, స్పైసీగా. సో దానికి కావాల్సినవి ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పైన పీల్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకొని లైట్గా ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కొబ్బరి ఒక 5-6 పలుకులు కాజు ఒక 2 టమాటాలు ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల ఫస్ట్ కొబ్బరి కాజు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక టమాటాలు కూడా వేసేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ మీద వాటర్ పోసి ఫైన్ పేస్ట్ చేసుకుందాము. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయినాయి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ కూడా పోయింది. ఒకసారి అంతా బాగా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న టమాటా కొబ్బరి కాజు పేస్ట్ కూడా వేసేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. పచ్చి స్మెల్ అంతా పోతుంది. పచ్చి స్మెల్ అంతా పోయింది. ఆయిల్ కూడా తేలింది. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతేనో అంత వాటర్ పోసేసేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికిద్దాము. అంతా ఒకసారి బాగా కలిపేసేసేసుకొని చూసారంటే పచ్చి స్మెల్ అంతా పోయింది. గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి వచ్చేసేసింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ యాడ్ చేసేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూసారంటే ఆయిల్ కూడా బాగా తేలింది. గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసేసింది. ఇప్పుడు దీంట్లో మనము ఫైనల్గా కొత్తిమీర వేసేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసేసుకొని ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బగారా రైస్ జీరా రైస్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ స్టవ్ ఆపేస్తున్నాను. Like, share and subscribe to Teju Creations. Thanks for watching. Bye.